ఆఫ్టర్నూన్ పాత్రికేయ మిత్రులందరికీ, ఫోటోగ్రాఫర్లకి, కెమెరామెన్లకి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరో కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ పార్టీ. సింపుల్ కుంభకోణం, పెద్దగా ఏం లేదు. మీరు వచ్చేటప్పుడు అందరు కూడా రోడ్ల మీద యాడ్లు చూసి ఉంటారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ప్రతి పేదవాని దగ్గర నుంచి వెళ్ళి 6 లక్షలు తీసుకుందామని స్కెచ్ చేశారు. 6 లక్షల రూపాయలు ఎట్లా తీసుకుంటారంటే, ఇప్పుడు మొత్తం వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 10,000 రూపాయలు వాళ్ళు కట్టన్నట. వాళ్ళు ఇల్లు వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ 10,000 రూపాయలు అయితే కట్టాలి. గతంలో కేసీఆర్ గారు పేద ప్రజలు ఎక్కడున్నా కానీ పేదవాళ్ళే అని చెప్పేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇదే హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు ఉచితంగా ఇచ్చిండు. 1,00,000 ఇండ్లు ఉచితంగా ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ ఈరోజు ఆ ఇల్లు కట్టలే, జాగా చూపెట్టలే, అసలు ఇల్లు కడతాడో కట్టడో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికి చాలా మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీ మొదలుపెట్టిండు, అది ఇంతవరకు ఎక్కడుందో, ఇటుక పడ్డదా వాళ్ళేదో కూడా తెలియదు. యంగ్ ఇండియా స్కూల్ అన్నాడు, అవి కూడా మొదలు కాలే. ఫ్యూచర్ సిటీ అన్నాడు, అది ఎక్కడుందో కూడా తెలియదు. అన్నిటికీ పేర్లు పెట్టాలి, మర్చిపోవాలి. రాజీవ్ యువ వికాసం అన్నాడు, అది ఇంతవరకు ఒక్కరికి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, ఆ ఇందిరమ్మ ఇళ్ళ కట్ట 6 లక్షల రూపాయలు, మళ్ళీ వీళ్ళ 10,000 రూపాయలు ఫస్ట్ కట్టాలి, ఆ తర్వాత 10,000 కట్టాలి. నీకు ఇల్లు వస్తే అత్తాయి, లేకపోతే 10,000 అయితే అటే జప్తు అవుతాయి. ఇదంతా ఎట్లున్నదంటే టెండర్లకు, బార్ టెండర్లకు పోతాం కదా, 3 లక్షల రూపాయలు కట్టాలి, అవి రావు నీకు అన్నట్టు. ఇప్పుడు ఆ టెండర్ల సిస్టమ్ ఏది ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి ఇళ్ళకి పెట్టిండు. పెట్టేసి ఇప్పుడు 10,000 రూపాయలు ఫస్ట్ కట్టనట, నువ్వు సెలెక్ట్ అయితే 6 లక్షల రూపాయలు కట్టనట. ఇక 6 లక్షల రూపాయల పంచాయతీ చూస్తే దగ్గర 460 కోట్ల రూపాయలు వాళ్ళు మొత్తం చెప్పిన ఇండ్లు ఏదైతే ఉన్నాయో 7,680 ఇండ్లకు 460 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ఫస్ట్ అయితే వాళ్ళు పైసలు తీసుకుంటారు. ఆ తర్వాత ఇల్లు వస్తుందో రాదో, రేపు పొద్దుగాల మళ్ళీ ఇల్లు రాలేదనుకో, ఆ పైసలు కట్టిర్రు. ఈ ప్రభుత్వం ఏమైనా పర్మనెంట్ ఉంటుందని గ్యారెంటీ లేదు కదా. ఏది కానీ ప్రజాప్రభుత్వమే 5 సంవత్సరాలకు, ఆల్రెడీ 2.5-3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు, మరి ఇల్లు ఎట్లా కంప్లీట్ అయితే 2 సంవత్సరాలల్లా తెలియదు. ఇంకా దానిలో ఇంకో విచిత్రం, పాపం వాళ్ళు ఏంటంటే మేనిఫెస్టో మర్చిపోతున్నారు. వాళ్ళ మేనిఫెస్టోనే వాళ్ళు పెట్టుకున్నామా పెట్టుకోలేదా అని చెప్పేసి వాళ్ళకి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 24, దీనిలో ఏం చెప్పారంటే, ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వాళ్ళే ప్రకటించారు, మనం చెప్పింది కాదు. దానికి మరి ఆల్రెడీ పేరు పెట్టారు కదా, పేరు పెట్టిన ఇంటికి మళ్ళీ నిన్న 1,00,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. ఎవరికి? ఒక నాగరాజు అని చెప్పేసి, ఆయన ఎక్కడంటే నకరకల్ ఆయనకు నాగరాజు, కొండ నాగరాజు అంటే ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు. అరే పేరు పెట్టింది మీరే, ఇల్లు కట్టిస్తామన్నది మీరే, మళ్ళీ 1,00,000 రూపాయలు ఆయనకి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే. సరే మీరు పెడితే ఏం పేరు పెడతారు? అయితే ఇందిరమ్మ పేరు పెడతారు. అన్నపూర్ణ పేరు తీసేసి ఇందిరమ్మ అని పెట్టారు. లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎవరో ఒకరు ఆ గాంధీలే ఆ కాంగ్రెస్ పార్టీ పేర్లే పెట్టుకుంటారు. ఇక లేకపోతే రేపు పొద్దుగాల రేవంత్తో లేకపోతే మరి ఇండ్ల మంత్రి అని పెట్టుకుంటుండ ఆయన ట్విట్టర్, ఆయన పేరు ఇండ్ల మంత్రి అట. లేకపోతే రాఘవ మంత్రి అని పెట్టుకుంటాడు రేపు పొద్దుగాల. వాళ్ళ కంపెనీ పేరు కూడా ఉంది, రేపు పొద్దుగాల దాన్ని కూడా ప్రమోషన్ చేసుకోవాలి కదా. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఒక ఇల్లు కట్టాలి హైదరాబాద్లో, ఒక ఇల్లు కూడా కంప్లీట్ కాలే. ఎంత దరిద్రంగా తయారైందంటే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు బడ్జెట్లో పెట్టినటువంటి, లాస్ట్ బడ్జెట్లో పెట్టినటువంటిది 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు జరిపారు ఇండ్ల గురించి. అది ఎంత ఇచ్చారంటే 5,000 కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో నువ్వు అదే ఇండ్లకు నిర్మాణానికి, కొత్త ఇండ్లు నిర్మాణం చేసుకోవాలంటే నువ్వు 20,000 కోట్లు పెట్టాలి కదా. అంటే నువ్వు పెట్టినదే ఇయ్యలే ప్రజలకు, దాన్ని మళ్ళీ 5,000 కోట్లకు తగ్గించారు. అవి ఇస్తారా ఇయ్యరా తెలియదు. బడ్జెట్లోనే కేటాయింపులు లేని దానికి, బడ్జెట్లో నువ్వు అలొకేషన్ చేయని దానికి ఎట్లు ఇస్తావు? ఇక దీంట్లో ఇదొక దిక్కు అవుతుంటే మళ్ళీ బీసీల నెత్తిలో శతకోపం పెట్టిండు. ఏమని చెప్పారు? ప్రతి పనిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 42% ఇస్తా అని చెప్పారు. దీంట్లో ఇండ్ల నిర్మాణంలో ఏదైతే ఎల్ఐజీ అని చెప్పేసి కేటాయించిన దాంట్లో బీసీలకు 16% మాత్రమేనట. మరి నువ్వే చెప్పినావు కదా 42% అన్నింటిలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి. అది గవర్నమెంట్ వర్కులలో కావచ్చు, లేకపోతే
కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో 42% పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడితే కనీసం ఈ ఇండ్లలో కూడా బీసీలకు మోసం చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, సరే మరి దేనికి ఖర్చు పెడుతుండే అంటేనా, అందాల పోటీలు జరిగితే అందాల పోటీలకు ప్రభుత్వ పైసలతో చేస్తాడు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలి ఈయన ఆడడానికి ఒక గ్రౌండ్కి పైసలు పెడతాడు, ఆడుతున్న మెషిన్ పిలిపేయడానికి దానికి పైసలు పెడతాడు, సింగర్ అయిన పైసలు పట్టుకొచ్చి దానికి పెడతాడు. ఇంకోటి ఏంది, ఈయన ఆక్స్ఫర్డ్లో చదువుకోవాలనుకున్నాడు, దానికి కూడా పైసలు గవర్నమెంట్ పైసలు పెడతాడు. దగ్గర దగ్గర వాటి అన్నిటి కలిపి ఒక 100 కోట్లు కట్టిండు, 100-200 కోట్లు దానికి ఖరాబ్ చేసిండు. మరి 200 కోట్లు ఓన్లీ అందాల పోటీలై, మెస్సీ ఫుట్బాల్, ఇవన్నీ ఒక అంశం అయితే నేనేమన్నా. మరి పేదల విషయానికి వచ్చేసరికి 10,000 రూపాయలు ధరవాత ఎందుకు కట్టాలి, ఎందుకు ఆ 10,000 రూపాయలు కట్టాలి? ఒకటి 6 లక్షల రూపాయలు పేదోళ్ళు ఎందుకు కట్టాలి? మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో రూపాయి తీసుకోకుండా ఇచ్చిండు కదా 1,00,000 ఇండ్లు ఓన్లీ హైదరాబాద్లో. నేను చెప్పేది మొత్తం తెలంగాణలో 2 లక్షల ఇండ్లు నిర్మాణం చేసిరు. అవే మీరు మొన్న మూసి హైడ్రా పేరు మీద మూసి ఇండ్లు కూలగొట్టిన కాడ వాళ్ళని తీసుకుపోయి పెట్టిరాడ. కాబట్టి మొత్తం కూడా ఈ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకోవాలనే కార్యక్రమంలో ఉంది తప్పితే ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించే దిశగా ముందుకు పోవడం లేదు. ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇంతవరకు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలే, తులం బంగారం అసలే లేదు, 500 గ్యాస్ బంద్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రైతు ఏది కౌలు రైతులకు 15,000 ఇస్తున్నాడు, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నాడు, అవి లేనే లేవు. 4,000 పెన్షన్ ముచ్చటే లేదు. ఇవన్నీ పోగా ఆల్రెడీ నువ్వు ఉచితంగా అందిస్తా అన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు ఆ రోజు నువ్వు పేరు పెట్టిన దానికి మళ్ళీ ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ దానికి 6 లక్షల రూపాయలు కట్టాలంటే, పేదవాడు 6 లక్షల రూపాయలు ఉంటే నీ దగ్గర ఇల్లెందుకు కొనుక్కోవాలి? అది కూడా నువ్వు ఏడిస్తావో తెలియదు. ఇంతవరకు నువ్వు జాగా చూపెట్టలే, ఆ జాగా పలానా జాగా అని కూడా చెప్పలే. మళ్ళీ దాంట్లోకే నువ్వు 6 లక్షల కండిషన్లు, అవి మహిళల పేరు మీద చెయ్యండి, ఎవరొద్దన్నాడు. నువ్వు ఉచితంగా చెయ్యి. ప్రభుత్వం అంటే ప్రజల్ని దోచుకునేది కాదు. ప్రభుత్వం అంటే ప్రజలకు వసతులు కల్పించేది, పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాటం చేసేది, పేదవాడికి బెనిఫిట్ చేసేది. కాకుండా ఈరోజు కంప్లీట్గా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను, అంటే పేదవానికి ఇల్లు అమ్ముతా అని చెప్పేసి దోకేబాజ్ చేసేటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ముందేసుకుంది. కాబట్టి దీన్ని వెంటనే 6 లక్షల రూపాయలైనా విత్డ్రా చేసుకోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగానైతే 1,00,000 ఇండ్లు పేద ప్రజలకు ఇచ్చిర్రో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పేదవాళ్ళకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ఇంతగానో ఇండ్లు పెడతారంటే మరి హైదరాబాద్లో 1 కోటి మంది ఉండంటారు, 3 కార్పొరేషన్లు డివైడ్ చేసిండు. 3 కార్పొరేషన్లు కలిపి మొత్తం కలిపితే 7,600 ఇండ్లు. మరి ఒక్కొక్క కార్పొరేషన్కి ఏమో ఒక 2,000 ఇండ్లు, ఒక 3,000 ఇండ్లు కూడా వస్తలేవు. మరి ఏ విధంగా ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇవన్నీ ఒక అంశం అయితే, ఇవన్నీ మేము మాట్లాడంగానే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రితోటి ఉండేటువంటి ఏదైతే ఇంక వాళ్ళని మేము వేరే భాష మాట్లాడలేం, కానీ ఇష్టం వచ్చినట్టు మీ జాతి ఏంది, మీ నీతి ఏంది? అయ్యా, మా జాతి తెలంగాణ జాతి. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మా జాతి రాణి రుద్రమ్మ జాతి, మా జాతి సర్వార్ పాపన్న జాతి, మా జాతి చాకల ఐలమ్మ జాతి అని చెప్పిండు. ఇంతకంటే జయశంకర్ జాతి మాది, కొండ లక్ష్మణ్ బాబూజీ జాతి. మీ లెక్క కొండారెడ్డిపల్లి జాతి కాదు మాది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగతంగా ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతారో దయచేసి నేను ఏమంటున్నానంటే, మీ వ్యక్తిగత అంశాలు ఎక్కడ కూడా తీయట్లేదు మేము. మీ జీవన విధానం కావచ్చు, మీ జీవితంలో జరిగిన అంశాలు కావచ్చు, మీరు సుట్టరికాలు ఏడికెంచి కలుపుకున్నారో మేము ఎక్కడ తీస్తలేం. దయచేసి కాంగ్రెస్ నాయకులారా జాగ్రత్తగా మీ భాషను వాడుకోండి. కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణలో పరాన్న జీవులుగా మనుగడ సాగిస్తున్నటువంటి జాతి మీ జాతి, కాంగ్రెస్ పార్టీ జాతి. మహాత్మా గాంధీ పోరాటానికి రంగు పూసుకున్నటువంటి జాతి మీ, ఆ జాతిలో పుట్టకున్న ఆ ఇంటి పేరు పెట్టుకొని పట్టుకున్న జాతి మీ జాతి. అలాంటి జాతి లేనటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడుతా అంటే మంచిగా ఉండదు. ఒకటే చెప్తున్నాం, భాష ముఖ్యం. నువ్వేం అభివృద్ధి చేసినావు, ఏం సంక్షేమాలు చేసినావు, నువ్వు చేసిన అభివృద్ధి సంక్షేమ విషయాల గురించి చెప్పుకో. అందశ్రీ గారి
ఫస్ట్ అందశ్రీ గారి దానికి సమావేశం పెట్టి స్మృతివనం అనే సమావేశం పెట్టి కేసీఆర్ గారిని తిట్టనీకి అను పెట్టుకుంది. అందశ్రీ గారి ఫస్ట్ పాట వాడిపించిందే కేసీఆర్. ఆ విషయం తెలుసుకో నువ్వు. ఎవడైతే పాట వాడా అన్నాడో ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి మా నడి గుండెల మీద రవీంద్ర బాల్తో పెట్టించినటువంటి దుర్మార్గుడివి నువ్వు. నువ్వు వచ్చిన పంచాలు ఎవరి విగ్రహాలు పెట్టినావిడా? ఎవరినన్నా తెలంగాణని విగ్రహం పెట్టినావా? పెట్టింది ఎవరిది? మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారిది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది, ఎన్టీఆర్ గారిది. పెట్టండి, మేము వద్దంటలేము. మరెందుకు ఆంధ్రప్రదేశ్లో మా చెన్నారెడ్డి విగ్రహం లేదు, మా వెంగళరావు విగ్రహం లేదు? నేనేమంటానంటే తెలంగాణ నుంచి చాలామంది రిప్రజెంట్ చేశారు కదా, వాళ్ళ విగ్రహాలు ఎందుకు లేవు అక్కడ? ఓన్లీ మేము మాత్రమే భరించన్నా? ఎవడు వాడు మాకు? బూరుగుల రామకృష్ణారావు విగ్రహం ఉందా ఎక్కడన్నా చూపెట్టు నాకు ఆంధ్రాలో. పివి నరసింహారావు విగ్రహం దేశానికి ప్రధానమంత్రి చేసిండు కదా, ఎన్ని విగ్రహాలు పెట్టిర్రు ఆంధ్రాలో చెప్పండి. మీ మీ వ్యక్తిగత అంశాలన్నీ తెలంగాణ మీద రుద్దుతా అంటే, తెలంగాణ ప్రజల్ని ఇదే విధంగా బాధ పెడతా అంటే మాత్రం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. మీ జాతులు ఎటువంటివో జాతి సంకరణం చెందినటువంటి జాతులు మీ, అసలు మీకంటూ జాతి నీతి లేనటువంటి జాతులు మీ. ఎక్కడ ఏ పార్టీలో పుట్టిరో ఏడున్నారో ఎందుకు మనగడ సాగిస్తున్నారో తెలియనటువంటిది. ఈరోజు పేద ప్రజలకు లాభం చేయరు, ఓదికు రైతులు పంటలు ఎండిపోతానే ఏడుస్తుంటారు, కన్నెపల్లి పంపులు ఆన్ చేయరు, తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. ఏదో ఒక విధంగా టాపిక్ డైవర్ట్ చేయాలి కాబట్టి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టాలి, పొద్దున్న కొట్టుకోవాలి. అందశ్రీ గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలి? అందశ్రీ గారు చేసినటువంటి అద్భుతమైన రచనల గురించి మాట్లాడాలి, లేకపోతే ఆ తెలంగాణ ప్రజా పోరాటం గురించి మాట్లాడాలి. ఎస్, మేము అందశ్రీ గారితో కలిసి నడిచిన ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పటికి కూడా ఆయన మరణించే వరకు కూడా రెగ్యులర్గా ఉస్మానియా యూనివర్సిటీకి వాకింగ్ వచ్చేటోడు. కలిసి మనగడ సాగించడం, మేము అందరితో కలిసి తిరిగినాం, మేము ఉద్యమంలో పాల్గొన్నాం. ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా. ఇలాంటి జాతి నీతి లేని ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ అవ్వడం ప్రెస్ మీట్ పెట్టిండట. మేము కూడా అదే భాష మాట్లాడాల్సి వస్తుందని ఖబర్దారని చెప్తున్నాం. ఇంకోసారి మా కేటీఆర్ గారి గురించి కానీ, మా కేసీఆర్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి, మా పార్టీ నాయకులు ఎవరి గురించి పెట్టినా కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. ఇగో ఈరోజు నేను ముందు పెట్టిన ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మీరు ఊరంతా పోస్టర్లు వేయించుకున్నారు కదా, ప్రతి ఫ్లెక్సీలు కొట్టించుకున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, ఉచితంగా ఇస్తారా ఇయ్యరా? ఈ 6 లక్షల రూపాయలు 10,000 రూపాయలు ఎవరి జేబులోకి పోతే చెప్పురు. దీని గురించి మాట్లాడదాం రండి చర్చకు. ఇది చర్చ. రైతు బంధు గురించి చర్చ, బీసీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చర్చ, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ గురించి చర్చ. ఈ చర్చలు ఉండాలి. ఏం చర్చలు పెడతారు మీరు? ఎవడన్నా ఒక రాజీనామా చేసిండా తెలంగాణ ఉద్యమంలో? ఎస్, మా కేటీఆర్ గారు రాజీనామా చేశారు, మా కేసీఆర్ రాజీనామా. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. మేమందరం తెలంగాణ ఉద్యమంలో మమేకమైంది కేసీఆర్ గారి నాయకత్వంలోనే. కాబట్టి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ఏదో ఈ మాటల ద్వారా గొప్పలమేద్దాం అనుకుని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఖబర్దారని హెచ్చరిక జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక విధానం, గల్లీలో ఒక విధానం, ఈ విధంగా పనిచేస్తుంది. ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ నీతులు చెప్తూ గల్లీలో మాత్రం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. మనం చూస్తే అశోక్ నగర్లో నిరుద్యోగులను లాఠీ చార్జ్ చేసినప్పుడు మాట్లాడిన రాహుల్ గాంధీ నిన్న నీటు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ మీద ముసలి కన్నీరు కాలుస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు మాట్లాడని రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో టీఎంసీ, ఆప్, శివసేన, యూబీటీ ఎంపీలు ఇతర పార్టీలలో జాయిన్ అయినారని ఈరోజు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఆ వాయిదా తీర్మానం ఇచ్చిన ఆయన ఎవరయ్యా అంటే తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కొంచెం అన్నా సిగ్గుండాలి. తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు, ఢిల్లీలో మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు?
మేము అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ వెంటనే వాళ్ళ హోదా రద్దయ్యే విధంగా 10వ షెడ్యూల్లో, రాజ్యాంగంలో ఉన్న 10వ షెడ్యూల్లో మేము మారుస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలోనే పెట్టారు కదా. ఎక్కడో కాదు, తెలంగాణ నడిబొడ్లో ఉన్న ఇక్కడ తుక్కుగూడలోనే మేనిఫెస్టోలో చూపించారు, న్యాయపత్ర అనే పేరు మీద చూపించారు. ఇంకా ఏంటంటే అది రిలీజ్ చేసిన మీటింగ్లో అది ఎక్కడైతే మాట్లాడుతున్నారో తుక్కుగూడలో, అదే మీటింగ్లో రాహుల్ గాంధీ గారు అది అనౌన్స్ చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ వెనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉంటాడు అదే మీటింగ్లో, అదే సమావేశంలో. ఇది మీ నీతి. కొంచెమన్నా సిగ్గుండాలి. ఎట్లా ఏం మాట్లాడితే ఇవాళ ఏమిచ్చారో చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇది పార్లమెంట్లో ఇచ్చిన వాయిదా తీర్మానం. ఏమిచ్చిండు? పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదట. తెలంగాణలో మరి తెలంగాణ అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదా? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్లో లేరా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ తెలంగాణలో మీరు చేర్చుకున్న 9 మంది ఎమ్మెల్యేలతోని రిజైన్ చేయించి రాజీనామా చేయించి బై ఎలక్షన్ పోయిన తర్వాత మీరు మాట్లాడాలి. ఇంకా 9 మంది ఎమ్మెల్యేల గురించి హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఆ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు, మీకు లేదు. వాళ్ళు అటున్నారో ఇటున్నారో వాళ్ళకి తెలియదు. ఏ పార్టీలో ఉన్నారు అంటే మేము ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నామంటారు. నిజంగా ఇంత నీతి జాతి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీ ఢిల్లీలో నీతులు మాట్లాడుతుంది. ఇంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి నిన్న మొన్న ఇంకొక సర్క్యులర్ జారీ చేసిండు. ఏంటి? ఫుట్బాల్ మ్యాచ్, ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి 2 రోజులు, ఒకటి 18, 19, ఒకటి 19, 20వ తారీఖు, 2 రోజులు. ఒకరోజు పొద్దున 4:30 వరకు, ఇంకొక రోజు పొద్దున 3 వరకు అన్ని బార్లు పబ్బులు తెరుచుకోవచ్చని ఒక సర్క్యులర్ జారీ చేశారు జిహెచ్ఎంసీ పరిధిలో. అరే ఈ సర్క్యులర్ ఎందుకు జారీ చేశారు? నిజంగా తెలంగాణ యువత మీద ప్రేమతోనో లేకపోతే ఫుట్బాల్ని ఎంకరేజ్ చేయాలనే ఈ సర్క్యులర్ జారీ చేసిరేమో అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఏంటిది అంటే ఆ ఫుట్బాల్ మ్యాచ్లో మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మధ్యలో ఎక్కడైనా ఇంటర్వల్లో రేవంత్ రెడ్డి ఆయన మనవడు ఇద్దరు కలిసి మెస్సీతో ఫుట్బాల్ ఆడిన వీడియోని ప్లే చేయాలని ఇంటర్నల్గా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఈ 3 డిపార్ట్మెంట్లు బార్లకి పబ్బులకి అన్అఫీషియల్గానో అఫీషియల్గానో తెలియదు కానీ ఈ మెసేజ్లు అయితే పంపించారు. వాట్సాప్ గ్రూపులలో ఇది ఒక సిఐ పెట్టిన మెసేజ్ నేను చూపిస్తున్నా మీకు. ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పెట్టిన మెసేజ్ మీకు చూపిస్తున్నా. ఏమని? వెరీ ఇంపార్టెంట్ అట ఇది. ఏంటి? దోస్ హూ ఆర్ స్క్రీనింగ్ ఫుట్బాల్ షెల్ ప్లే దిస్ వీడియో క్లిప్ ట్వైస్ బిఫోర్ ద మ్యాచ్ స్టార్ట్స్ అండ్ ట్వైస్ ఇన్ ద బ్రేక్ పీరియడ్ షెల్ పోస్ట్ మీ వీడియోస్ పర్సనల్లీ. అంటే మీరు ప్లే చేసిందా లేదా అనేది మళ్ళీ ఆ వీడియో తీసి వాళ్ళు ఈ గ్రూప్లో పెట్టాలన్నట. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇది ప్రజాస్వామ్యమా? ఒక పక్క రైతులు ఎల్నో ప్రభావంతో కరెంటు లేక నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే, అప్పుడెప్పుడో ఒక చక్రవర్తి ఉండే, రోమ్ చక్రవర్తి, రోమ్ నగరం గాలిపోతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టున్నది నా కథ. ఒక పక్క రైతులు ఇట్లా ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్ ఏంది? వెరీ ఇంపార్టెంట్ ఏంటిది? ఆయన మనవడు 5 కోట్లు పెట్టి ప్రాక్టీస్ చేసుకున్నారు. ఒక ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఫుట్బాల్ కోర్టు కట్టుకున్నారు. అది సరిపోదని 100 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీని తీసుకొచ్చి క్రికెట్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడిపించారు. అది ఆటనా? ఆట కూడా కాదు. కనీసం మన ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే ఆట ఆడినట్టు ఆడారు మెస్సీతోని. దాన్ని ఆ క్లిప్పుని ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్కిను ఇంకొక మ్యాచ్కి ముందు 2 సార్లు వేయాలని స్వయంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు
ఈరోజు తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రికి రైతుల సమస్యల కంటే కూడా ప్రధానమైనది ఏంటంటే ఆయన మనవడు కలిసి ఆడుకున్న ఫుట్బాల్ వీడియో చూపించడం. ఇది ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో. పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులారా, మీకన్నా అనిపించాలి కదా మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరి కోసం చేస్తున్నాం, ప్రజాసొమ్ము దేనికోసం దుర్వినియోగం చేస్తున్నాం. ఇంత దారుణమైన ఎట్లయిపోయిందంటే ఈరోజు పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయి. అట్లా రేవంత్ చేతిలో ఈరోజు తెలంగాణ ప్రజలు అయిపోయారు. రేవంత్ రెడ్డి ఏది చూపించాలనుకుంటే అది చూడాలి తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది చేయాలి తెలంగాణ ప్రజలు. పొద్దున 3 4 వరకు మీరు జీవో ఇచ్చి మీ మ్యాచ్ వీడియోలు చూపించుకుంటారా? నిజంగా నీ మనవడికి నీకు ప్రేమ ఉంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయకుండా మొన్న ఇంట్లో పూరీలు వేసి పెట్టినావు కదా నీ మనవడికి, అట్లా వేసి పెట్టుకో ప్రేమ ఉంటే. అంతేగాని నువ్వు నీ మనవడు ఆడుకున్న వీడియోలను ప్రజల మీద రుద్దాలని చేయరు. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఇటువంటి పిచ్చి పనులు చేయడం మానేసి ఎల్నినో ప్రభావంతో రైతులు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. జిహెచ్ఎంసి ప్రజలకి ఈరోజు తాగునీరు లేదు. వాటి మీద పెట్టండి మీ సమీక్ష, మీ కాన్సన్ట్రేషన్. వెరీ ఇంపార్టెంట్ ఏంటిది అంటే రైతుల సమస్యలు, జిహెచ్ఎంసి ప్రజల తాగునీటి సమస్య. వీటి మీద రివ్యూ చేయండి, వీటి మీద పట్టించుకోండి అని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అంటే ఇంకొక అంశం, ఈ హైడ్రా మాటన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు కోర్టు అడ్డుకట్ట వేసే విధంగా నిన్న కమిషనర్ గారిని కూడా కోర్టుకు పిలవడం జరిగింది. హైడ్రా విషయంలో ప్రైవేటు భూముల్లోకి పోవద్దని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పిన, కోర్టు తీర్పులున్న వాళ్ళకి ఎంక్రోచ్ కావడం కావచ్చు, వాటిలో ఇన్వాల్వ్ కావడం కావచ్చు, వాటన్నిటిని కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం, చాలామంది జనతా దర్బార్గా హైడ్రా గురించి మన తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ గారిని కలిసినటువంటి అంశాలు మనం చాలాసార్లు గమనించాం. కాబట్టి ఈరోజు ఏదైతే అధికారులు ఎవరైనా సరే, ఏ అధికారైనా సరే కంప్లీట్గా అధికార పరిధికి లోబడి మాత్రమే పనిచేయాలి తప్పితే తమ ఇష్టారాజ్యంగా పనిచేస్తా అంటే తప్పకుండా ఇలాంటివే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చెప్తున్నా అంటే, హైడ్రా పేరు మీద అరాచకాలు చేస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఊరుకునేది లేదు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో నడవడానికే హైడ్రా అనే దాన్ని పెట్టారు. ఎంత దారుణం అంటే ఈరోజు వర్షం పడితే ఫ్లైఓవర్లు మునిగిపోతాయి, ఎక్కడికక్కడ. మొన్న ఇప్పుడు పడతలేదు, వాననే పడతలేదు అనుకో, ఆ పడ్డప్పుడు అందరు రోడ్డు మీదనే ఉంటారు, ఎవరు పనిచేయరు. కానీ ప్రైవేట్ భూములలో ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి, లేకపోతే చెరువుల పేరు చెప్పి వాటి చుట్టూ కూలగొట్టడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది. అధికార పక్షానికి అనుకూలంగా పనిచేయడానికి హైడ్రా పనిచేస్తుందని స్పష్టంగా ఈరోజు కోర్టు చెప్పింది, మీరు నేను అనడం కాదు. కాబట్టి దయచేసి హైడ్రా అధికారులు కూడా తమ పరిధికి లోబడే పనిచేయాలని, లేకపోతే తప్పకుండా దాని మీద కూడా ప్రజా పోరాటం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి సమీక్ష ఉంటుంది అన్న, మీకు పాత్రికేయ మీద చెప్పేది ఏం లేదు కొత్తగా. ఎందుకంటే మా సతీష్ రెడ్డి గారు వీళ్ళంతా చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరనే దగ్గర 40 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయట. వాళ్ళకిలా కాదు, ముఖ్యమంత్రికి 2 ఓట్లు ఉన్నాయని చెప్పారు. మరి ఇప్పుడు మనం ఏం చెప్తాం, దొంగ ఓటు ఉన్నాయని దొంగ ఓటు ఎట్లా వేద్దని చెప్పడానికి పోతాండి అయింది. గతంలో ఓటుకు నోటు దొంగ, ఇప్పుడు 2 ఓట్లు ఉన్నాయని చెప్పారు. నువ్వునేం చెప్పాలి, మీడియాలో వచ్చిన కథనాలు చెప్తున్నాను నేను. కాబట్టి సార్ మీద రేపు కొండగల్ల మీటింగ్ పెట్టుకున్నా, కొండరెడ్డిపల్లి మీటింగ్ పెట్టుకున్నా, పెట్టుకున్నా కానీ ఆయన అన్నీ కూడా రైతు రుణమాఫీ లెక్కనే ఉంటాయి. పైసలు ఇయ్యడు, మాఫీ అయినే అంటాడు. సార్ మీద కూడా ఇప్పుడు కర్ణాటకలో ఓట్లు ఉన్నాయట కొడంగల్లో మొత్తం. ఆయనకు వచ్చిన మెజార్టీ కూడా వాళ్ళతోటే వచ్చిందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. కాబట్టి ఈరోజు ఏంటంటే ఆ సార్ మీద ఏం మీటింగ్ పెడతారో దాని గురించి సమగ్రంగా ఆల్రెడీ కమిటీ ఉంది కాబట్టి దాని మీద అంటే ఆల్రెడీ దాన్ని పరిశీలన చేస్తారు. అది ఏమున్నా కానీ రేపు అంటే టైం ఎక్స్టెండ్ అయింది, దాని మీద ఏం మీటింగ్ పెడతాడో ఏం సమీక్ష చేస్తాడో మనం కూడా చూద్దాం.